డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం 2024 రాశి ఫలాలు ఒకసారి చూద్దాం. రాశికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆర్థికంగా అనారోగ్య సమస్యలు రాకుండా ఏం చేయాలి, మీ జీవితం ఈరోజు ఎలా ఉంటుంది అనేది 1 by 1 రాశిని బట్టి చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేష రాశికి సంబంధించి డిసెంబర్ 6 శుక్రవారం 2024న ఈరోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను, హాయిని కలిగిస్తాయి. మీ ఖర్చులను అదుపు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. పని చేసే చోట, ఇంటిలోనూ ఒత్తిడి మిమ్మల్ని కోపిష్టిగా మార్చే అవకాశం ఉంటుంది. సమయం ఎంత అవసరం అనేది తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు మీరు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని అయితే కల్పిస్తుందని చెప్పాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపిష్టిగా ఉండకుండా ఏదైనా కూడా జరుగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ సంక్షేమం, ఆనందం పెంచుకోవడానికి కుటుంబంలో మద్యం వినియోగం అంటే మద్యం తాగుతూ మానేసేయండి. సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వల్ల ప్రతీకార ఉత్పత్తులకు ఇది వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి సూర్యుని కూడా పూజించండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే శుక్రవారం డిసెంబర్ 6వ తేదీ 2024 సామాజిక జీవనం కోసం ఆరోగ్యం ప్రాధాన్యత వహించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబం మిమ్మల్ని, మీ శ్రమను, అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ చేయడం లేదా పరిహాసం చేయడం జరుగుతాయి. ఈరోజు మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం ఆనంద సమయాన్ని పొందాలనుకుంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి. మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకం ఈరోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గొప్ప ప్రేమ జీవితం కావాలి అనుకున్న వాళ్ళు రాగి జాడిలో ఎరుపు పూలు ఉంచండి. సో అంతా మంచి జరుగుతుంది. మీ ప్రేమకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. మీరు సంతోషంగా ఉంటారు. ఇక మిథున రాశి విషయానికి వస్తే శుక్రవారం డిసెంబర్ 6వ తేదీ 2024 పని ఒత్తిడికి సంబంధించి వీళ్ళకి కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. టెన్షన్ వస్తుంది. ఈరోజు మీరు పని చేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి. వారిని కూడా విలువగల వారిగా భావించండి. మరి వారికి ఒంటరితనం అనే భావన, నిస్పృహలో ఆవరించి ఉంటే అవన్నీ తొలగిపోయేలాగా వాళ్ళతో కలిసి జీవించండి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలా చేసుకోకపోతే జీవితానికి అర్థం అనేది ఉండదు అనేది ఈరోజు మీరు గ్రహిస్తారు. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటమే ఈరోజు మంచిది. లేదంటే వాళ్లకు ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు. పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సహాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. సో మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక జీవితం బాగా ఉండాలి, బలపడాలి అంటే మీ పళ్ళను శుభ్రం చేసుకోవడానికి పట్టికను ఉపయోగించండి. అంతా మంచి జరుగుతుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం అనే మూడ్లోకి వచ్చేస్తారు. ఈ రోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు. మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకునేందుకు కోప్పడతారు. మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పు వలన మీరు అప్సెట్ అవుతారు. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి. ఎందుకంటే ఇది మీ ప్రేమను చెడగొడుతుంది. మీరు ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. దగ్గరగా వెళ్ళాలనుకుంటే కార్యాలయ పరిసరాలకు కాకుండా దూరంగా వెళ్ళి మాట్లాడండి. మీకు మీ ఆఫీస్లో పనిచేసే ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి, మీ ఉద్యోగానికి కూడా అదే మంచిది. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రవర్తించండి. సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు. ఇతరుల జోక్యం ఈరోజు మీ జీవిత భాగస్వామితో బంధాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ప్రేమ జీవితం మెరుగుపరచడానికి కృష్ణుడికి కర్పూర హారతిని సమర్పించండి. అంతా మంచి జరుగుతుంది.
ఇక సింహరాశి విషయానికి వస్తే ఒక స్నేహితునికి మీ విసురు రాశి ప్రవర్తన వలన కొంత సమస్య వస్తుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. ఏదైనా చివరకు ఫైనలైజ్ చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తప్పకుండా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు అనేది మీకు సమస్యలు తీసుకొచ్చి పెడతాయి. కుటుంబంలో మంచి ఫలితాల కోసం సామరస్యతను సంపాదించండి. మీ ప్రియమైన వ్యక్తిని మీరు కఠినంగా మాట్లాడటానికి ప్రవర్తించకండి, లేదంటే మీరు విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఆఫీస్లో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాకు కానీ మ్యాచ్కి కానీ ఇంట్లోనే చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధాలు బాంధవ్యాలు పెరుగుతాయి. ఇతరుల జోక్యం ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా పెరుగుదల రావడానికి సూర్యోదయ సమయంలోనే 11 గోధుమ ధాన్యాలను తినండి. ఇలా తినటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక కన్యరాశి విషయానికి వస్తే మీ సానుకూల భావం అనేది మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీ పిల్లలతో కాలాన్ని గడపడానికి ప్రయత్నించండి. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నతమైన ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు. ఇంకేం మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటు కూర్చొని మంచిగా పనిచేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీ ఆత్మ భాగస్వామి అంటే మీరు ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. ఈరోజు మీ కుటుంబంలో చిన్నవారితో మీరు ఖాళీ సమయాన్ని గడుపుతారు, మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిగి అలరించబడుతుంది. సో మీరు చేయాల్సిన పరిహారం, మీ కుటుంబ జీవితం అదృష్టంగా అనుకూలంగా ఉండాలి అంటే పేద ప్రజలకు ఉచితంగా నీటిని ఇవ్వండి, స్వచ్ఛంద చర్యలు తీసుకోండి. ఇలా చేయటం వల్ల, సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది. తులారాశి విషయానికి వస్తే మీ చార్మింగ్ ప్రవర్తన అందరిని ఆకర్షిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. బంధువులు మీకు సపోర్ట్నిచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్లో మీరు హుషారును లిఫ్ట్ చేయగలుగుతారు. అంతగా మీరు రొమాంటిక్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. ధైర్యంతో వేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. మీరు ఖాళీ సమయాలలో పుస్తక పఠనం చేయండి. ఇలా చేయటం వల్ల మంచిది. అయినప్పటికీ మీరు కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా భంగం కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు. మీరు చేయాల్సిన పరిహారం దుర్గా సప్తసతి పఠనం కుటుంబం జీవితానికి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ రోజు దుర్గా సప్తసతి పఠనం అయితే ఖచ్చితంగా చేయండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి. దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించుకోండి. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరంగా ఉంటుంది. అలాగే మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవటం జరుగుతుంది. ఈరోజు చాలా చురుకుగాను అందరితోనూ చాలా చక్కని సోషల్ డేగా మీరు ఈరోజు గడుపుతారు. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరస వహిస్తారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంగా ఫలవంతం చెందదనే చెప్పాలి. వైవాహిక జీవితంలో ఏవైనా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం అనేది మీరు గుర్తుంచుకోండి. కానీ ఈ రోజు మాత్రం మీరిద్దరు గాలి కూడా మధ్యలో చొరబడినంత సన్నిహితంగా గడుపుతారు. కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు అనేదైతే క్లియర్గా చెప్పాలి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సంపన్నమైన జీవితం కోసం సాధారణ చమురు స్నానం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగిస్తారు. కనుక దగ్గర ఉండనివ్వకండి అలాంటి వాళ్ళని, లేకపోతే మీకు సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయడానికి, పొదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్న వారిని బాగా మెప్పిస్తుంది. ఇది మీ రోజు
కనుక అయితే గట్టిగా కృషి చేయండి. అదృష్టవంతులు మీరే అవుతారు ఈరోజు. ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండటం అవసరం. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికే ఈరోజు ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామి ముందుండి లేనంత అద్భుతంగా ఈరోజు ఎప్పుడూ లేనంత అద్భుతంగా ముందెప్పుడూ లేనంత అద్భుతంగా ఈసారి ఉంటుందని చెప్పాలి. తన నుంచి ఈరోజు మీకు ఒక చక్కని సర్ప్రైజ్ కూడా అందుతుంది. అమ్మాయి కానీ లేదా భార్య కానీ భర్త కానీ ఎవరైనా కూడా ఈరోజు మీకు మంచి సర్ప్రైజ్ ఇస్తారు. మీరు చేయాల్సిన పరిహారం ఈరోజు రావి చెట్టుకు నీటిని అందించండి. అలాగే రావి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ముఖ్యంగా శనివారాల్లో ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. ఇక మకర రాశి విషయానికి వస్తే విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేసినాకే కమిట్ అవ్వండి. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలా ఆహ్లాదకరంగా చేస్తుంది. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమనే మతపరం కూడా గుర్తించండి. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. అనుభవజ్ఞులను కలుస్తారు. రాను మీ భవిష్యత్తు గురించి కొన్ని ధోరణులు అయితే మీకు తెలుస్తాయి. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరుగుతుందనే చెప్పాలి. మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారం, వృత్తి జీవితం బహుళ వర్ణ ముద్రిత దుస్తులను ధరించడం ద్వారా వృద్ధి చెందుతారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే బయటి కార్యక్రమాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కోటలో జీవితపు విధానాన్ని ప్రేమించడం, ఎల్లప్పుడూ రక్షణ గురించే పట్టించుకోవటం వల్ల మీ శారీరక మానసిక ఎదుగుదలకు ఇది కొంచెం అవరోధాలు కలిగిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. అది మిమ్మల్ని పిరికిగా తయారు చేస్తుంది. అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఒకవేళ అలా తీసుకుంటే నష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మీరు పొగ త్రాగడం మానడానికి మీ శ్రీమతి ఈరోజు ప్రోత్సహిస్తుంది. ఇప్పుడే మిమ్మల్ని చెడు అలవాట్లను కూడా వదిలేయడానికి ఈరోజు సరైన సమయం అని చెప్పాలి. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట పోటు వేయాలి అనేది గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. మీ పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. మీరు చేయాల్సిన పరిహారం కాలానుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నదమ్ములకు ఎర్ర రంగు దుస్తులు, ఇతర బహుమతులు ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల మీకు అనుకున్నది జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజుగా ఉంటుంది. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయటం జరుగుతుంది. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపు ఈరోజు అవుతుందని చెప్పాలి. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయమే నైపుణ్యాలు మీకు గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. ఇలా చేయడం వల్ల మీకు అనవసరంగా లేనిపోని గొడవలన్నీ వస్తాయి. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడటానికి కాంస్య లేదా ఇత్తడితో తయారు చేసిన గాజుని ధరించండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. సో ఈ రోజు డిసెంబర్ 6 శుక్రవారం 2024 రాశి ఫలాలు ఇవి. ఇంకా ఏమైనా అనుమానాలు కానీ, పరిహారాలు కానీ, కష్టాలు కానీ ఏవైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసిన పండితుల్ని కనుక్కొని మీకు సమాధానం చెప్తాను. శుభమస్తు.